అర్థం, అంతే కదా. ఇప్పుడు ఒక కొత్త బాధ, పిల్లలు స్కూల్ తెరిచారు అంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని అందరు తల్లులకి అదొక పెద్ద టాస్కే ప్రతిరోజు. ఎందుకంటే పాలు ఇస్తే వద్దంటారు, సరే అని బోర్న్విటాలో హార్లిక్స్లో ఇస్తే వద్దంటారు, రైస్ ఉంది కొంచెం పెరుగన్నం అంటే మధ్యాహ్నం బాక్స్లో తిన్నాం వద్దంటారు. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్కూల్ నుండి వచ్చాక మనకి ప్రాబ్లం ఉంటుంది కదా. ఫ్రూట్స్ ఇచ్చినా కూడా చాలామంది పిల్లలు వెంటనే తినరు. అయితే మన ఆ ఫ్రూట్స్ని పాలని కలిపేసి ఒక మంచి డెజర్ట్ లాగా, అంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి కాకుండా చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే రోజు ఒకటే కాకుండా, అంటే రోజు ఇవే చేసి ఇచ్చినా కూడా తినరు. మధ్య మధ్యలో మనం ఇవి కూడా చేస్తుంటే వాళ్ళకి ఫ్రూట్స్ పాలు కూడా వెళ్ళిపోతాయి. ఇది చాలా హెల్దీ వాళ్ళకి. మనం ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి ఇది చాలా హెల్దీ వాళ్ళకి. ఒకసారి మీరు ఈ వీడియో చూసి అవునో కాదో మీరే చెప్తారు. ఇలా మీ పిల్లలకి చేసి తప్పకుండా పెట్టండి. ఇది మనం బనానాతో చేయొచ్చు, మ్యాంగోతో చేయొచ్చు, గావాతో చేయొచ్చు, సపోటాతో కూడా చేయొచ్చు. ఇది స్మూతీ అంటారు. కొంచెం ఐస్ క్రీమ్ ఉన్నా క్రీమ్ ఉన్నా కూడా వేయచ్చు. ఇలా ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. ఇవి మీకు చేసి చూపిస్తాను. ఒక 2-3 ఐటమ్స్ మీకు చేసి చూపిస్తాను. మిగతావి మీకు ఇష్టమైనట్టు మీరు ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మీరు ఈ వీడియో మటుకు కంపల్సరీగా అందరికీ షేర్ చేయాలి, లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బనానా స్మూతీ చేద్దామని చెప్పాను కదా పిల్లల కోసం, బలంగా స్కూల్ నుంచి రాగానే అని. ఇప్పుడు ఇలాగ 2 బనానాలు తీసుకున్నాం. అలాగే సేమ్ బనానా ఎలా చేస్తామో అలాగ మ్యాంగోతో కూడా చేయొచ్చు. ఇప్పుడు 2 రకాలు మీకు చేసి చూపిస్తాను. ఇంకా మన ఇంట్లో అప్పటికప్పుడు సీజనల్గా గావా ఉంటే అంటే జామ పళ్ళు ఉన్నా చేసుకోవచ్చు, జామకాయలు ఉన్నా, సపోటా ఉంటే సపోటాతో కూడా చేయొచ్చు, స్ట్రాబెర్రీ ఉంటే దాంతో కూడా చేయొచ్చు. ఈ స్మూతీ అనేది కొంచెం మనకు కావాల్సినవి ఏంటంటే అరటిపళ్ళు. ఇప్పుడు మామిడిపళ్ళతో కూడా చేద్దాం కాబట్టి మామిడిపళ్ళు, అలాగే ఒక 30 లీటర్ పాలు తీసుకున్నాం, షుగర్ తీసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. తర్వాత మీకు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇటు కూడా చూపెడుతుంది, మ్యాంగోస్ కూడా చేసేస్తున్నాను. మా షార్ట్సీ తనే ఈ స్మూతీ అవి చేసేసుకుంటుంది. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ తమ్ముడికి చెల్లికి పెడుతుంది, తను కూడా చేసుకొని తాగేస్తుంది. అంత ఈజీ అనమాట. పెద్దవాళ్ళే చేసి ఇవ్వాలని లేదు, పిల్లలు కూడా చేసుకోవచ్చు ఇది ఈజీగా. చూడు మళ్ళీ వచ్చాయేమో. నేను మాట్లాడేసరి వేసిన. ఇప్పుడు మీరు తాగేదాన్ని బట్టి స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేసాం కదా. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ అంటే 200 ml మిల్క్ పోసుకోవాలి. 2 అరటిపళ్ళకి నేను ఒక పెద్ద గ్లాస్తో పాలు వేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసి తీసుకోవచ్చు. ఇలా వేసేదా ఇంకొంచెం ఇప్పుడు ఇందులో కూడా షుగర్ యాడ్ చేద్దాం.
నేను వేస్తాను. వావ్, థిక్నెస్ చాలా బాగుంది. నాకు మ్యాంగో షేక్. ఇది షేక్ అంటారు, స్మూతీ అంటారు. ఏమంటారు? స్మూతీ. మ్యాంగో స్మూతీ. మ్యాంగో స్మూతీ, బనానా స్మూతీ. మన ఇంట్లో ఉన్న ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా సరే కొంచెం పైన వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడేమో ఇవి వీటితో డెకరేట్ చేయము. డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని పైన వేసుకోవాలి. అవి ఇందులో కూడా ఓకే. కొంచెం ఇప్పుడు 2 రకాలైన స్మూతీలు మీకు చూపించాను. ఇవి ఈజీగా పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంటికి రాగానే వాళ్ళే చేసుకొని తినేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా బలవర్ధకమైంది. మీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. రాగానే నూడిల్స్ అలాంటివన్నీ రోజు అంటే అవి తినకూడదని నేను అన్ను, వాళ్ళకి ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు అవి చేయొచ్చు. కానీ మనం ఇలాంటివి బలమైన ఆహారం వీళ్ళకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎలా ఉందమ్మా? యమ్మీ. ముందు స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకుందాం. ఇది ఇంత అనేం లేదండి, మన ఇష్టం. చేసుకునే క్వాంటిటీని బట్టి ఇది నెయ్యి వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. దీనికోసం మనం ఏమింట్లో ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. కొంచెం బాదాము, కిస్మిస్, మనం వేరే పైనుంచి స్వీట్ ఏం వెయ్యం కాబట్టి ఈ కిస్మిస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే న్యాచురల్ స్వీట్నర్ ఉంటుంది. ఇవేమో కాజు తీసుకున్నాం. ఇవి అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న సీడ్స్ కలిపేసి ఉన్నవి ఇవి. ఇప్పుడు ఇవన్నీ వేయించాం. కిస్మిస్ తర్వాత వేద్దాం. ఇవి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది కదా, ఇవి తర్వాత వేద్దాం. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలవంతకమైనదండి, చాలా ఆరోగ్యమైనది. మనం పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏం పెట్టాలి అని ఆలోచించకుండా ఇప్పుడు అందరూ రాగానే శాండ్విచ్ అంటారు, లేదంటే నూడిల్స్, తర్వాత ఈ ఆలూ చిప్స్ ఇవి తింటూ ఉంటారు. అది ప్యాకెడ్వి. అవి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇవ్వచ్చు అప్పుడప్పుడు, కానీ ప్రతిరోజు అవే మనం ఏం చేసి పెట్టకపోతే వాళ్ళు వాటి మీద డిపెండ్ అయిపోతారు కదా. ఇలాంటివి చేసి మనం చూపిస్తూ టేస్ట్ చూపిస్తూ ఉంటే ఇవి కూడా వాళ్ళు నచ్చుకుంటారు. ఇవన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉండేవే కదా. 2 నిమిషాల్లో మనం వాళ్ళ స్కూల్ నుంచి వస్తున్నారు అనగానే మనం ప్రిపేర్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది, బాగా ఆకలిగా ఉంటుంది, తినడానికి ఏం కనిపించకపోతే వెంటనే ఇది చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది.
ఇది ఒక కప్లో తీసుకొని తిన్నామంటే తక్షణ ఎనర్జీ అంటారు చూసారా, అలాంటి తక్షణ శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని శక్తి వచ్చేవే మనం వేస్తున్నాము. ఇది అయ్యాయి కదా, ఇప్పుడు కిస్మిస్, చిన్న చిన్న సీడ్స్ కూడా అన్నీ వేసాను. ఇది సిమ్లో చక్కగా బాగా వేగాలండి, అలా మాడిపోకుండా చూసుకొని. అంటే స్టవ్ ఆపేస్తే ఆ వేడికి అది సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని బనానాలో కలుపుకోవడానికి పట్టుకెళ్ళాం. ఇప్పుడు ఈ బనానాలు చూసారా, అరటిపళ్ళు ఎక్కువ తెచ్చేసుకుంటాము, ఒకసారి తినాం కదా. ఇలా అయిపోయినవి మనం పిల్లలకి ఇచ్చిన, పిల్లలేంట్లేండి పెద్దవాళ్ళు కూడా తినరు ఇవి. ఇంక ఇలా ఊరికే వేస్ట్గా పడేయవలసి వస్తుంది కదా. మనం ఇలా ఇవ్వకుండా దీన్ని ఇలా చేసి పెట్టామనుకోండి, ఇలాంటి అరటిపళ్ళు ఇంట్లో ఎన్నున్నా కూడా వెంటనే అయిపోతాయి అదే రోజు. ఇప్పుడు అది ఏం చేయాలో అనేది నేను చూపిస్తాను. ఇది చాలా సింపులే. ఇవి ఒక్కొక్క చోట రుద్రాభిషేకాలు, పూజలు చేసినప్పుడు అమ్మవారికి నైవేద్యానికి ఇవి అప్పటికప్పుడు చేసి పెడతారనమాట. అంటే ఇలా ఫ్రెష్ అరటిపళ్ళతో చేస్తారు. మనం ఇంట్లో ఉండిపోయాయి కాబట్టి, ఎవరు తినట్లేదు కాబట్టి ఇది ఇలా చేసేసుకుంటే పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఒకప్పుడు ఇచ్చామంటే వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఒక స్పూన్తోని బాగా స్మాష్ చేయొద్దు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా వేసేద్దాం. ఈ నెయ్యితో పాటే వేసేద్దాం. అంతేనండి, మన పిల్లలకి 2 నిమిషాల్లో ఒక మంచి స్వీట్ లాగా బలవర్ధకమైన ఐటెం చేసి చూపించాను. దీన్ని కొంచెం తేనె వేసి పైన సర్వ్ చేసుకుంటే మనం న్యాచురల్ స్వీట్ తప్ప షుగర్ కానీ బెల్లం కానీ ఏమి ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటే ఏం పర్లేదు. వాళ్ళకి నార్మల్ షుగర్ ఉన్నప్పుడు ఇది తీసుకుంటే ఒక్కొక్కప్పుడు నీరసంగా ఉంటుంటుంది కదా, అప్పుడప్పుడు అలాంటప్పుడు వాళ్ళు కూడా తినచ్చు, ఏమవదు. పిల్లలకైతే మటుకు చాలా హెల్తీ. ఇది కాదంటారా చెప్పండి ఒకసారి. మీ ఏ పిల్లలు తినమంటారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. పిల్లలు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు రాగానే పెడితే. మీరే చెప్పండి, ఇది హెల్తీయా కాదో మీరే చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.